నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. బాన్స్వాడ పట్టణంలోని బీసీ హాస్టల్ రోడ్డులో ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సీనియర్ పాత్రికేయులు హనుమాన్లు ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ పత్రికా విలువలు కాపాడే విధంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జపాల పాండురంగ శర్మ, చిదురు శివకుమార్, సభ్యులు వీరప్ప, మేకల సాయిలు, శ్రీనివాస్, ఖాసిం, సత్యం, అనిల్, విఠల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రావణ మాసం మొదటి సోమవారం పవిత్రమైన మాసంలో ప్రెస్ క్లబ్ బాన్స్వాడ కార్యాలయం ప్రారంభోత్సవం జరగడం సంతోషించవలసిన విషయం. తోటి విలేకరులందరూ కూడా వాళ్ళ క్లబ్కు నిబంధనలకు అనుకూలంగా ప్రవర్తించుకొని మంచి పేరు ప్రతిష్టలు తేవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఏదేమైనా పత్రికా రంగం అంటే మామూలుది కాదు. ఎందుకు మనం శత్రువులం అవుతాం, వాస్తవాలు చెప్పినందుకే నిష్ఠూరం అవుతాం. ఇవన్నిటిని అధిగమించి మన ధర్మాన్ని మనం నిర్వహించవలసిన అవసరం ఉన్నది. అయితే కొంతమంది పత్రికా రంగాన్ని ఏదో అనుకుంటున్నారు. జర్నలిజం ప్రజలు పడుతున్న బాధల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేయవలసిన బాధ్యత మన పత్రికా ప్రతినిధులపై ఉంది. అంతేకాదు, ఎక్కడ ఏ విధంగా అన్యాయం జరిగినా ఎలుగెత్తి చాటేది పత్రికలు. ప్రజానాయకులు పత్రికా ప్రతినిధుల మధ్య వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నట్లయితే ప్రజలకు ఏ బాధలు ఉన్నాయో తెలియజేసేది పత్రికా ప్రతినిధుల యొక్క బాధ్యత. కాబట్టి మన పత్రికా విలేకరులందరూ తమ ధర్మంగా నీతి నిజాయితీతోటి పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మన ప్రెస్ క్లబ్ ఎప్పటికీ కొనసాగాలన్నది నా ఆకాంక్ష.